హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన వీడియో ఏంటంటే చక్కగా ఫోటో ఫ్రేమ్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాము. చాలా సింపుల్గా అండ్ చాలా త్వరగా అయిపోయే మెథడ్లో నేను చూపిస్తాను. 2 ఫోటో ఫ్రేమ్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. సో మా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మన వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక అట్ట ముక్క ఉంటుంది కదా, మనకి ఏదైనా పార్సిల్స్కి వచ్చినవి ప్యాకింగ్ టైప్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకోవాలి. సో అలాంటివి తీసుకొని చక్కగా మనకి ఏ ఫోటోకి అయితే ఫ్రేమ్ కావాలనుకుంటున్నామో ఆ ఫోటోని పెట్టుకొని మనకి 4 సైడ్స్ కూడా 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కట్ చేసుకుంటే మీకు ఫోటో ఫ్రేమ్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. బట్ ఎవరికైనా క్రాఫ్ట్ చేసే ఐడియా ఉంటే కనుక ఎక్కువ సమయం పట్టదు. సో ఇలా చక్కగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదేంటంటే కరెక్ట్గా మన ఫోటో ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటో ఫిక్స్ చేయడానికి కరెక్ట్ సైజు. తర్వాత వచ్చేసరికి కలర్ కాంబినేషన్. అలా మనం ఫోటో ఫ్రేమ్ సైజ్ కట్ చేసుకున్న తర్వాత ఆ బోర్డుని దెన్ మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర A4 కలర్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటితో మనం ఈ ఫోటో ఫ్రేమ్ చేసుకోబోతున్నాం. నేనైతే బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఏ సైడ్ అయితే కనిపించాలి అనుకుంటామో ఆ సైడ్ని బ్యాక్ ఉంచుకొని రిమైనింగ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఫోటో ఫ్రేమ్ బ్యాక్ సైడు దాన్ని మనం గమ్ పెట్టి ఆ పేపరు 4 సైడ్స్ కూడా చక్కగా స్టిక్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా, అలా నీట్గా ముడతలు లేకుండా చక్కగా స్టిక్ చేసుకోవాలి. తర్వాత లోపల మనకి ఎగ్జాక్ట్గా 1 సెంటీమీటర్ లేదా ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు మార్క్ చేసుకొని 4 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్లో ఏదైతే ఉందో ఆ గ్యాప్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ కార్నర్స్ కూడా కట్ చేసుకొని మళ్ళా లోపల నుంచి బయటికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ గమ్ పెట్టుకుని అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకోవడం వల్ల మనకి ఫోటో ఫ్రేమ్ అనేది చూడటానికి చాలా నీట్గా కనిపించిద్ది. మీరు ఆ గమ్ అంటించి తర్వాత పేపర్ అంటించేటప్పుడు కూడాను ముడతలు లేకుండా చక్కగా ఫోటో ఫ్రేమ్లో చూపించినట్టుగా చేసుకోవాలి. సో మనకైతే ఒక షేప్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ కొంచెం కలర్ఫుల్గా చేయడం కోసం నేను ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఆ పేపర్ అనేది 4x4 లెంత్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కార్నర్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు. అలా 3 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత చక్కగా మనం పెన్నుతో ఒక ఎడ్జ్లో మార్క్ పెట్టుకొని నేను చూపించినట్టుగా మీరు కట్ చేసుకోండి. మీకు ఫ్లవర్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ ఫ్లవర్ చేయడం చాలా సింపుల్ అండి, అందుకని ఈ ఫ్లవర్తో నేను మీకు చేసి చూపిస్తున్నాను. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే లేదా ఇలా చేయాలనుకున్నట్లయితే మొదటిసారి, సో మీకు సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ ఫ్లవర్ని చాయిస్గా తీసుకున్నాను అనమాట. సో నేను ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నామో అలా మార్క్ చేసుకోండి. ఏ ఎడ్జ్లో కావాలనుకుంటే ఆ ఎడ్జ్లో మార్క్ చేసుకొని చక్కగా సిజర్తో ఆ షేప్లోని మీరు కట్ చేసుకుంటే మీకు ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఎలా కట్ చేసుకున్నా అలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. అలా చక్కగా కట్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకుంటే చాలా నీట్గా ఫ్లవర్ వస్తుంది. నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను, బ్లూ మీద ఎల్లో కలర్ బాగుంటుంది అని. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పేపర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను 3 ఫ్లవర్స్ యాడ్ చేశాను. మీరు 3 యాడ్ చేయాలని లేదు, మీకు నచ్చిన ఫ్లవర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా లోపల కూడా ఎడ్జెస్ కట్ చేసుకొని ఇప్పుడు మేమైతే ఎలా ఫోల్డ్ చేస్తున్నామో అప్లో అలా ఫోల్డ్ చేయండి. ఆ రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖలు అలా ఫోల్డ్ చేస్తే అందంగా ఉంటుంది అన్నమాట. రియల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. సో అందుకని అలా చేస్తారు. మీరు కూడా ఒకసారి అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేనేంటంటే
పెద్దది ఎల్లో చేసుకున్నాను కదా, సో అందులో కలర్ కాంబినేషన్ కోసం పింక్ కలర్ది చిన్నది చేసుకుంటున్నాను. ఫ్లవర్ చిన్న సైజు నేను 3 చేసుకున్నాను, ఎల్లోవి పెద్దవి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. తర్వాత పింక్ కలర్వి చిన్నవి కొంచెం సైజు తగ్గించి, అంటే 3x3 సైజులో తీసుకొని మీరు ఆ ఫ్లవరు నేను చూపించినట్టు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను కార్నర్లో, తర్వాత దాని మీద పింక్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారుగా, చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలా 3 ఫ్లవర్స్ కూడా నేను చక్కగా కార్నర్లో యాడ్ చేసుకున్నాను. మీకు ఫోటో ఏ కార్నర్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫోటో ఫ్రేమ్లో అన్నది మీ చాయిస్ అండి. నేనైతే అటువైపు యాడ్ చేసుకున్నాను. దెన్ అప్పర్ కార్నర్లో కూడా ఫస్ట్ నేను పింక్ ఫ్లవర్ పెట్టాను పెద్దది, అందులో నేను ఎల్లో కలర్ చిన్నది పెట్టుకున్నాను ఫ్లవరు, ఆపోజిట్ కాంబినేషన్లో పెట్టాను. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదా. దెన్ 5 మినిట్స్లో ఫ్లవర్ మేకింగ్ అయిపోతుంది. ఫోటో ఫ్రేమ్ చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి బ్లూ కలర్, బ్లూ కూడా కాదండి, నిండుగా ఉన్న కలర్స్ ఏవైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆ కలర్స్ యాడ్ చేస్తున్నాను. ఆ థర్మోకోల్ బాల్స్ని అలా ఫ్లవర్స్ మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవే కాదండి, స్టోన్స్ పెట్టుకోవచ్చు, సెమ్కేస్ పెట్టుకోవచ్చు, పూసలు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. మీకు ఏది కావాలనుకుంటే అది మీరు ఫ్లవర్కి మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను ఫ్లవర్స్ షేప్ పెట్టడం అయిపోయిన తర్వాత దెన్ థర్మోకోల్స్ ఉంటే పక్కన కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఫోటో పెట్టుకోవాలన్నమాట. ఫోటో పెట్టుకోవడం కోసం బ్యాక్ సైడ్ ఒక వైట్ కలర్ పేపర్ అంటిస్తున్నాను. చక్కగా ఆ సైజ్ కట్ చేసుకొని అంటించాను. ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అయిపోయింది కదా, సో ఫోటో పెడుతున్నాను అనమాట. అలా పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఫోటో మార్చుకోవాలి అంటే మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ అది ఓపెన్ చేసుకొని చక్కగా ఫోటో మార్చుకోవచ్చు. దెన్ కొంతమంది వాల్కి స్టిక్ చేసుకోవచ్చు ఫోటో ఫ్రేమ్. అలా కాకుండా ఎవరైనా మేకుకు పెట్టుకోవాలనుకుంటే కనుక నేను చూపిస్తున్నట్లు ఇలాగా థ్రెడ్ యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. థ్రెడ్ యాడ్ చేయడం ఏం లేదండి, బ్యాక్న గమ్ అంటించేసి మళ్ళీ ఒక పేపర్ అంటించేస్తే సరిపోతుంది. మీకు స్టిక్ అయిపోతుంది ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే. చూసారుగా, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఫోటో ఫ్రేమ్. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చక్కగా ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫోటో ఫ్రేమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. దెన్ ముందు చూపించిన దానికంటే కూడా ఇప్పుడు చూపించబోయే ఫోటో ఫ్రేమ్ చాలా త్వరగా చేసుకోవచ్చు. మీరు చూసారు కదా ఫోటో, అలాగే చేసుకోవడం అనమాట. ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఏంటంటే మనం ఒక బ్రూమ్ స్టిక్ కానీ లేదా ఏదన్నా సన్నటి కర్ర ముక్క అలా తీసుకొని నేను చూపిస్తున్నట్లు కార్నర్ నుంచి చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా మనకి పేపర్ నలగకుండా నిదానంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎన్ని కావాలి, 4 సైడ్స్కి ఎన్ని కావాలన్నది మీరు చూసుకోండి. నేనైతే 3 యాడ్ చేసుకున్నాను. మీకు 4 అయినా యాడ్ చేసుకోవచ్చు, 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా చివర్లో అలా గమ్ పెట్టేసి అంటించేసుకోండి. తర్వాత ఆ బ్రూమ్ స్టిక్ అనేది స్లోగా మీరు తీసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా స్టిక్ ఆన్ అయిన తర్వాత అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తుంది. సో నేను ఇలా కొన్ని కలర్స్లో ఇలా పొడుగ్గా చేసుకున్నాను. మీరు కూడా మీకు ఏ కలర్స్ కావాలి అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కలర్ కాంబినేషన్ బాగుంటేనే మనకు ఫోటో ఫ్రేమ్ అనేది అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ తీసుకున్నాము. నేనైతే మీకు జస్ట్ చూపించడం కోసం దేవుడి ఫోటో అనేది ఆ కార్డ్బోర్డ్కి అంటించేస్తున్నాను. మీకు పర్మనెంట్గా ఉండాలి అనుకుంటే జాయింట్ చేసేసుకోవచ్చు అండి కార్డ్బోర్డ్ని ఫోటో ఫ్రేమ్ని. లేదు మాకు టెంపరీగా కావాలనుకుంటే జాయింట్ చేసుకునే పని లేకుండా జస్ట్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడానికి వీలుగా పైన స్పేస్ ఇచ్చుకొని అంటించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ కలర్స్ అయితే కావాలో వాటిని మనం 3 కలర్స్ లేదా సేమ్ కలర్ ఏదైనా మీ చాయిస్ అనమాట. అలా చక్కగా ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి గమ్ పెట్టేసుకొని. ఫోటోలో మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా ఒకదాని తర్వాత ఒకటి 3 కూడా గమ్ పెట్టేసి అంటించుకోవాలి. నేనైతే 3 డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకున్నాను. మీకు సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్ తీసుకోవచ్చు, మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ తీసుకోవచ్చు. అలా 3 కూడా జాగ్రత్తగా గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి.
సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనకి 3 సైడ్స్ కూడా ఇలా కోన్ షేపు కొంచెం పొడుగ్గా కొంచెం పొట్టిగా ఉండేలా నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి, అప్పుడే మనకు అందంగా ఉంటుంది ఫోటో ఫ్రేమ్. అలా 4 సైడ్స్, మనం 4 సైడ్స్ పెట్టుకోవడానికి 4 సెట్స్ రెడీ చేసుకోవాలి. అన్ఈవెన్గా ఉన్నాయి కదండి, సో ఈక్వల్గా మీరు ఇలా కట్ చేసుకోండి షేప్ కోసం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా ఫోటో ఫ్రేమ్ కోసం కార్డ్బోర్డ్ రెడీ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకొని వాటి మీద వీటిని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అలా మీరు స్టిక్ చేసుకోవాలన్నమాట. 4 సైడ్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ పెట్టుకొని మీరు స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ది నేను చూపిస్తున్నాను, అలా గమ్ పెట్టేసుకొని మీరు ఈక్వల్ డిస్టెన్స్ చూసుకొని అలా దాని మీద పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మీరు చక్కగా స్టిక్ ఆన్ అయిపోతుంది. సో మీకు తర్వాత కింద పడినా లేకపోతే ఓడిపోతుంది అన్న భయం అవసరం లేదు. పేపర్ కాబట్టి మనకి ఎన్ని రోజులైనా సరే ఎటువంటి చేంజ్ ఉండదు, చక్కగా అంటేసుకొని ఉండిపోతుంది అనమాట. అలాగా పైన కింద కూడా 4 సైడ్స్ మీరు గమ్ పెట్టేసి మనం ఏవైతే రెడీ చేసామో వాటిని జాగ్రత్తగా అంటించేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ ఫోటో ఫ్రేమ్ అయితే. జస్ట్ మీరు ఆ షేప్స్ ఉన్నవి రెడీ చేసుకుంటే సరిపోతుంది అంతే. తర్వాత సేమ్ నేనేంటంటే సింపుల్గా ఒక ఫ్లవర్ జాయింట్ చేశాను. ఇవి నేను చేసిన ఫోటో ఫ్రేమ్స్ కలెక్షన్ చూసారుగా, డిఫరెంట్గా చాలా బాగున్నాయి కదా.